శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః. మనం ఈసారి దర్శించుకునే బాలాపూర్ గణపతి ఎలా ఉన్నారంటే క్షీరసాగర మదనాన్ని మోస్తున్నటువంటి గణపతిగా మనకు దర్శనమిస్తున్నారు. ఆయన పైన ఒక పక్క దేవతలు ఒక పక్క దానవులు క్షీరసాగరాన్ని మదిస్తూ ఉండగా వచ్చినటువంటి హాలాహలాన్ని ఆ పరమేశ్వరుడు భక్షిస్తూ మనకు కనిపిస్తాడు. సో మనకి ఏంటంటే ఇది అమృతప్రదాయక గణపతిగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈసారి భక్తులే కాకుండా ఎంతోమంది రాజకీయవేత్తలు ప్రముఖులు అందరూ వచ్చి ఆ మహాగణపతి అమృత గణపతిని దర్శించుకొని తరించారు. అంతేకాకుండా మనకి అయోధ్య సెట్టింగ్లో అయోధ్య రాముడిని కూడా దర్శించుకొని భక్తులు తరించడం అనేది జరిగింది. సో ఇక రేపు పొద్దున్నే గణపతి గారు పొద్దున్నే పూజలు అందుకొని లడ్డు వేలంపాతో ఇక ఆయన బయలుదేరడం జరుగుతూ ఉంటుంది. జై బోలో గణేష్ భగవాన్కి జై. వీక్షకులకు ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. విశేషంగా ఏమిటంటే వినాయక చవితి రాగానే భారతదేశం అంతా ఆధ్యాత్మికత శోభలో ఉంటుంది. ఈరోజు 190 దేశాల్లో భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశంలో భాగ్యనగరం వైపు జనాలు చూస్తూ ఉంటారు. ఒకవైపు ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు పోటీ పడుతుంటే లడ్డు వేలపాట్లో బాలాపూర్ వినాయక స్వామి వారు నిత్యము పోటీ పడుతూ ఉంటారు. ఇక్కడ 1994 సంవత్సరం నుంచి 31 వసంతాలు పూర్తి చేసుకొని అద్భుతమైన 1994 రూపాయల లడ్డు ఈ సంవత్సరము గత సంవత్సరము దయానంద్ గారు 27 లక్షల రూపాయలకు ఆ లడ్డును సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరము ఆ అదృష్టవంతుడు ఎవరా అని చెప్పి ఉభయ రెండు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి 12 కోట్ల మంది యావత్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్షణం వరకు జై జై గణేష్ అని పూజలు చేసుకున్నాం. రేపు ఉదయాన్నే 5 గంటలకు సుప్రభాతం సేవ, మంగళ వాయిద్యాలు, షోడశ ఉపచార పూజా కార్యక్రమాలు, విశేషంగా స్వామివారికి అర్చనలు, ధూపదీప నైవేద్యాల తదనంతరంగా స్వామివారికి ఉద్వాసన మహోత్సవం చెప్పుకోవడం జరుగుతుంది. అనేక మండపాలలో పూజ తదనంతరము స్వామివారు సాగర తీరం వైపు బయలుదేరుతుంటారు. కేవలం బాలాపూర్లో ఒక్కచోట మాత్రమే గ్రామ పరిక్రమణతో ప్రారంభమైపోయి గ్రామ బొడ్రాయి మధ్యలో స్వామివారిని ఎంచుకొని అందరి యొక్క సమక్షంలో ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కరు తీసుకుంటే ప్రసాదము అనేక మంది ఆ అదృష్టవంతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు కనుక లడ్డు వేలంపాట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వచ్చే ధనంతో కూడా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం, రాజు కుజుడు మంత్రి శనివారులు అవ్వడం వల్ల స్వామివారి ఇక్కడ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అలా కళ్ళతో ఆశీర్వదించడం, దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తే ఆలాహలం వచ్చి మహాదేవుడు స్వీకరించినట్టుగా అమృతాన్ని అందరికీ పంచినట్టుగా మనం కూడా ఇక్కడ ఈ క్షీరసాగర మదన మహాగణపతి స్వామిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక మనందరం దర్శిద్దాం. దర్శించుకోలేని వాళ్ళ లడ్డును కూడా వీక్షింపజేద్దాం. అదే కాకుండా ఈ వీడియో చూసే వారందరికీ కూడా సర్వత్రా శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం. ప్రారంభం రోజు నుంచి ఈరోజు దాకా ప్రతిరోజు 2 లక్షల మంది పైచీలకు వచ్చి స్వామివారిని దర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు చాలా వచ్చి అయోధ్య వెళ్ళినటువంటి అనుభూతి చెంది గణపతి వారికి ఆశీస్సులు పొంది వెళ్ళడం జరిగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అలాగనే రాజకీయ ధురంధరులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. మనం గతంలో గమనించినట్లయితే చంద్రబాబు సార్ గారు ప్రసాదం స్వీకరించి రాజ్యాధికారాన్ని సంపాదించారు. అలాగనే కేసీఆర్ గారు కూడా స్వీకరించారు. వారి పరిపాలన అద్భుతంగా జరిగిందని అందరూ విశ్వసించారు. పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ సీఎం గారు కూడా లడ్డును స్వీకరించారు. ఈ కొత్తగా వచ్చేటువంటి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రసాదం స్వీకరించబోతున్నారు. అది మనకు విశ్వనీయమైన సమాచారం అని చెప్పి భావించాలి. కనుక మనమందరము కూడా స్వామివారి మనసారా కోరుకుందాం, స్వామి ఆశీస్సులు పొందుదాం. ఈరోజు 190 దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. కనుక అదే ధర్మం, అదే భక్తి, అదే పరిస్థితి. ఒకప్పట్లో మన తల్లిదండ్రులు మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఎదుగుతున్న దేశం కాదు, ఎదిగినటువంటి దేశమే భారతదేశము. ఈ భక్తి ఆధ్యాత్మిక చింతనే మన అందరికీ మన నమ్మకం, మన యొక్క విశ్వాసం. పంచభూతాలకు పూజ చేసుకోవడం మన పరిస్థితి ఉంటుంది. మట్టితో తయారైనటువంటి మహాగణనాథుడు రేపటి రోజు మళ్ళీ తిరిగి ఆ గంగమ్మ ఒడిలోకి వెళ్ళడమే ప్రకృతిలో ఉండబడిన గొప్పతనం. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళక తప్పదు అనేటి సత్యం ఉంటుంది. కనుక ఉన్నన్ని రోజులైనా తల్లిదండ్రులకు సేవ చేద్దాం, తల్లిదండ్రులను గౌరవించుకుందాం, వారి యొక్క మాటలు విందాం, మన జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకుందాం అని చెప్తాను. అందుకే ఆ మహాగణనాథుడు ఎక్కడికి వెళ్ళినా ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 3 కోటి దేవతా స్నానం చేసిన పుణ్యఫలం అని మనకు చెప్పడం జరిగింది. కనుక మనం కూడా గణపతి స్వామిని చూసి కనీసం మన తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు రోజు నమస్కారం చేసుకోవాలి. పండగలకైనా విశేషమైన రోజులకైనా వారితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళే మనకు తల్లిదండ్రులుగా భావించండి. కనుక
మనం కూడా చూస్తున్న వీక్షకులు ప్రేక్షకులు అందరూ కూడా ఈ వీడియో చూసైనా గణపతి వారికి ఆశీర్వాదం పొందండి. ఆ లడ్డు ప్రసాదాన్ని కావాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉండబడిన కాంటాక్ట్ నెంబర్లు కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరి వీలైతే జై గణేష అని చెప్పి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఆశీస్సులు, భగవంతుల ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నా పేరు శ్రీధర్. నేను కార్వా నుంచి వచ్చినాను. లాస్ట్ ఇయర్ కూడా నేను బాలాపూర్ గణేష్ దర్శనం చేసుకున్నాను. లాస్ట్ టైం నాకు చాలా బాగా అనిపించింది. సెట్టింగ్ కూడా అది లాస్ట్ టైం టెంపుల్ సెట్టింగ్ ఉండే బాగుండే. అట్లానే ఈసారి ఫ్యామిలీ మొత్తం తీసుకుని వచ్చిన. ఈసారి రామ్ మందిర్ సెట్ ఉందని చెప్పి మొత్తం ఎగ్జైట్మెంట్తో ఇక డ్యూటీ టైమింగ్ దొరకక ఇవాళ వచ్చిండే. కానీ సెట్టింగ్ అంతా తీసేసినారు. కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ లోపల గణేషుని చూసి సాటిస్ఫాక్షన్ అయింది. గణేషుంది ఐస్ కానీ హెడ్ కానీ మొత్తం డిఫరెంట్ రియల్ గణేష్ ఉన్నట్టు ఉంది. ఇది ఒక సాటిస్ఫాక్షన్. గణేషుని చూసినందుకు ఒక సాటిస్ఫాక్షన్. ఇంకా సెట్ ఉంటే ఇంకా బాగుంటుండే. ఇక డ్యూటీ టైమింగ్స్ వల్ల ఇవాళ వచ్చినాం. బోడుపల్లికి వచ్చినాం. ఉప్పల్ పర్తాపురం బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాము. ఇయర్లీ వస్తాం మేము. కానీ సెట్టింగ్ బాగుండే కానీ సెట్టింగ్ అయిపోలేపు వచ్చినాం. ఎప్పుడైనా సెట్టింగ్ ముందు వచ్చేది. ఈరోజు సెట్టింగ్ తీసేసారు. బాగుంటుంది. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం రావడం, మేము యాదగిరిగుట్ట నుంచి రావడం జరిగింది. ఈ బాలాపూర్ గణేష్ చరిత్ర తెలుసుకొని మేము ఈ వేలంపాటలో ఎట్లా అవుతుంది, ఎందుకు ఈ విధంగా జనాలు వస్తారని తెలుసుకోవడానికి మేము రావడం జరిగింది. మాకు చాలా మంచిగా అనిపించింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మేము సైదాబాద్ వాస్తవ్యులము. బాలాపూర్ గణేష్ గురించి చరిత్ర చాలా గొప్పదని తెలుసుకొని ఇంత దూరం వచ్చాము. విగ్రహం అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇక్కడ రాముడి సెట్ కూడా అయోధ్య సెట్ చాలా మంచిగా వేశారు. అది చూడ్డానికని వచ్చాము అందరము. ఇక్కడ గత 20 ఏళ్ల కింద 400 రూపాయలలో ఉన్న వేలంపాట ఇప్పుడు 27 లక్షలు అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరం ఎంతకు వెళ్తుందో చూడాలి. ఆ లడ్డు అంత విలువైనదని ఇక్కడి నుంచే మొదలైంది. ఇంత గొప్ప విశేషం మేము ఈరోజు రావడం సంతోషంగా ఉంది. గణేష్ మహారాజ్కి జై. మేము యాదగిరిగుట్ట వాస్తవ్యులము. బాలాపూర్ చరిత్ర తెలిసి మా చెల్లెల వాళ్ళ ఇంటికి చంపాపేటకు వచ్చినాము. అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వచ్చినాం. యూట్యూబ్లో బాలాపూర్లో ఈ సంవత్సరం వేసిన అయోధ్య రామ మందిర సెట్ చూసి ఇక్కడ చూడడానికి వచ్చాము. మా దురదృష్టం ఏంటంటే ఆ సెట్ తీసేశారు ఈ రోజుకు. ఈ సెట్టును ఈరోజు రాత్రి వరకు ఉంచి తీసేస్తే చాలా బాగుండేది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినాం. అది అయోధ్య సెట్టును అయోధ్య వెళ్ళలేని వాళ్ళము ఈ సెట్టును చూసి అయోధ్య వెళ్ళినంత ఆనందము భక్తి భావం కలిగేదని మా ఆలోచన. మళ్ళీసారి ఏ సెట్ వేసినా చివరి రోజు వరకు ఉంచి తీయాల్సిందిగా మా విజ్ఞప్తి. జై బోలో గణేష్ మహారాజ్కి. అది మేము సికింద్రాబాద్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ అయోధ్య సెట్ వేశారని చెప్పి, అంటే ఎవ్రీ ఇయర్ వస్తాము. సరే ఈసారి అయోధ్య సెట్ చూద్దామని వచ్చాము. కానీ ఎంత త్వరగా తీస్తారని అనుకోలేదు. స్వామివారి దర్శనం అయితే మంచిగా అయింది. సో ప్రతిసారి మేము వచ్చి దర్శించుకుంటాం స్వామివారిని. సో ఈసారి కొద్దిగా డిఫరెంట్గా అయోధ్య సెట్ చూద్దాం అన్నట్టుగా వచ్చాము. అక్కడ దాకా వెళ్ళలేము కాబట్టి ఇడే రాములవారి దర్శనం కూడా అవుతుంది కాబట్టి వచ్చాము. కానీ ఇంత త్వరగా తీయడం అనేది దురదృష్టకరం. ఈ రాత్రి నుంచి తీసుంటే బాగుండేది. ఎందుకంటే చాలా దూరం ప్రాంతాల నుంచి కూడా వచ్చారు భక్తులు. సో వాళ్ళందరూ అయోధ్య సెట్ చూద్దామని కూడా అనుకున్నారు. కానీ దురదృష్టం శాతం తీసేయడం జరిగింది. ఈ రాత్రి వరకు ఉంచుంటే బాగుండేది. సో స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది మాకు. సో మేమైతే సికింద్రాబాద్ నుంచి వచ్చాము. పేరు రమేష్. ఎల్బీ నగర్ నుంచి వచ్చినాం. దర్శనం మంచిగా అయింది. బాలాపూర్ గణేష్ దర్శనం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.